ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ట్ నెక్స్ట్ జన్ ప్రతినిధులు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కాసేపటి క్రితమే ఏస్ నెక్స్ట్ జన్ ప్రతినిధులు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే 3 సార్లు ఏసీబీ ఏస్ నెక్స్ట్ జన్ కి నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మొదటగా 15వ తారీఖు రావాలని నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులు 16వ తారీఖు వస్తామన్నారు. 16వ తారీఖు కూడా రాలేదు. తిరిగి 18వ తారీఖు రావాలని చెప్పి ఏసీబీ ఏస్ నెక్స్ట్ జన్ కి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే వాళ్ళు ఉదయం 10 గంటలకు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వస్తున్నటువంటి ఫ్లైట్ కాస్త ఆలస్యం అవ్వడంతో వాళ్ళు ఏస్ నెక్స్ట్ జన్ ప్రతినిధులు కాస్త సమయం కోరారు ఏసీబీ అధికారుల్ని. అందుకు సమ్మతించారు అధికారులు. ఈ క్రమంలోనే కాసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసి A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా అప్పటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. ఈ క్రమంలోనే ఇప్పటికే వీళ్ళ ముగ్గురి విచారణను కూడా ఏసీబీ పూర్తి చేసి వాళ్ళ స్టేట్మెంట్ అయితే నమోదు చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఏస్ నెక్స్ట్ జన్ అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తొలుత అంటే 2023లో అంటే 9, 10, 11, 12 మొత్తం 4 సీజన్లకు కలిపి ఏస్ నెక్స్ట్ జన్ సంస్థ ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఈ రేస్కి ప్రమోటర్గా ఉంది. ఈ క్రమంలోనే 9వ రేసును నిర్వహించారు. 10వ రేస్కి వచ్చేసరికి 2023లో 10వ రేసు నిర్వహించాల్సి వచ్చినప్పటికీ 24లో నిర్వహించాల్సి వచ్చినప్పటికీ కూడా అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో అంటే సడన్ గా సంస్థ ఒప్పందం నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే హెచ్ఎండిఏ ఆ బాధ్యతను తీసుకొని విదేశీ కంపెనీకి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఏదైతే ఉందో ఈ కంపెనీకి హెచ్ఎండిఏ అయితే 45 కోట్ల రూపాయల నిధులను చెల్లించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ నిధులను చెల్లించడం వల్ల అదనంగా మరో 8 కోట్ల భారం పడింది హెచ్ఎండిఏపై. ఈ క్రమంలోనే మొత్తం 55 కోట్ల రూపాయల వరకు కూడా ఈ హెచ్ఎండిఏ ఖాతా నుంచి అయితే ఫార్ములా ఈ ఆపరేషన్స్కి చెల్లించారు. ఈ క్రమంలోనే ఆర్బీఐ అనుమతి లేకుండా అలాగే మంత్రిమండలి ఆమోదం లేకుండా ఇవన్నీ జరిగాయి. నిధుల దుర్వినియోగం జరిగిందనే క్రమంలోనే ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి అయితే విచారిస్తుంది. అయితే 2022 ఫిబ్రవరిలో ఏస్ నెక్స్ట్ జెన్ కో సంస్థ ఏర్పాటైంది. అనూహ్యంగా 2022 అక్టోబర్లో అంటే ఏప్రిల్లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ అక్టోబర్లో ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్కి సంబంధించి ఒప్పందం కుదిరింది. 23 ఫిబ్రవరిలో మొదటి రేసు నిర్వహించారు. ఆ తర్వాత 24 ఫిబ్రవరిలో రెండవ రేసు నిర్వహించేటప్పటికీ సంస్థ వైదొలిగింది ఒప్పందం నుంచి. ఈ క్రమంలోనే అనేక ప్రశ్నలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా గతంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకి ఏ రకంగా ఈ ఒప్పందాన్ని కుదిర్చింది, అలాగే ఎందుకు వైదొలిగింది అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు ఏస్ నెక్స్ట్ జెన్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎందుకు అంటే 4 సీజన్లకు కలిపి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా ఎందుకు మధ్యంతరంగా వైదొలగాల్సి వచ్చింది, వచ్చిన ఇబ్బందులేంటి? అయితే మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఒకటి హెచ్ఎండిఏ, అలాగే ఏస్ నెక్స్ట్ జెన్, అలాగే ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఏదైతే ఉందో ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 4 రేసులకి ప్రమోటర్గా ఉండాలని చెప్పి ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే అటు హెచ్ఎండిఏకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకి ఒప్పందంలో భాగంగా ఈ రెండింటి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నపలంగా ఏస్ నెక్స్ట్ జెన్ కో ఒప్పందం నుంచి వైదొలగడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, దాంతోపాటు రేసు నిర్వహణకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఏమెదురయ్యాయి, ఒప్పందంలో ఉన్నటువంటి వివరాలు ఏంటి అని పూర్తి వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఏస్ నెక్స్ట్ జెన్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జనవరి 7వ తారీఖున హైదరాబాద్లోని ఏస్ నెక్స్ట్ జెన్ కో కార్యాలయంతో పాటు మచిలీపట్నంలో ఉన్నటువంటి గ్రీన్ కో సంస్థల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొంత సమాచారాన్ని పత్రాలను అయితే సేకరించారు. వాటి ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు ఏస్ నెక్స్ట్ జెన్ కో సంస్థ ప్రతినిధులను అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి అంటే ఈ ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఈ రేస్కి సంబంధించిన ఒప్పందం కుదరడానికంటే 6 నెలల ముందే బీఆర్ఎస్ పార్టీకి ఏస్ నెక్స్ట్ జెన్ కో సంస్థ కావచ్చు, గ్రీన్ కో అనుబంధ సంస్థలన్నీ కూడా
మొత్తం 41 కోట్ల రూపాయల వరకు కూడా ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చాయి. ఈ క్రమంలోనే అసలు రేసు నిర్వహణ కంటే ముందు ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, రేసు నిర్వహణ నుంచి తప్పుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, బాండ్లను సమర్పించడం వల్లే చర్యలు తీసుకోలేదా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే ఉద్దేశంతో అయితే ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నలు కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే క్రమంలో ఏసీబీ కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసి ఇప్పటికే అటు అరవింద్ కుమార్, కేటీఆర్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురి విచారణను కూడా పూర్తి చేసింది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా సమాంతరంగా దర్యాప్తును అయితే ముందుకు తీసుకెళ్తున్నాయి. మనం ప్రస్తుతం అయితే ఏసీబీ ఏస్ నెక్స్ట్ జెన్కు ఒక సంస్థ ప్రతినిధులు అయితే విచారిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.